ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన మహిమగల నామమునకు వేలాది స్తోత్రములయ్యా. జీవము గల దేవా, మాకు స్వాచ్ఛమైన దేవా, మీకు స్తోత్రములయ్యా. నీ రెక్కల క్రింద మమ్మ సురక్షితంగా ఉంచేదేవా, మాకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చేదేవా, మీకు స్తోత్రములు ప్రభువా. మాకు క్షేమాభివృద్ధిని, ఖ్యాతిని కలుగచేసేదేవా, అనంత జ్ఞానివైన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. నీ భక్తుల పాదములు తొట్టిల్లకుండా కాపాడేదేవా, నిన్ను గణపరిచేవారిని గణపరిచేదేవా, మీకు స్తోత్రముల దేవా. అయ్యా, గడిచిన దినమంతా నీ బలిష్టమైన రెక్కల క్రింద దాచి భద్రపరిచి క్షేమమిచ్చారో మీకు కృతజ్ఞతలు దేవా. తండ్రి, ఈ క్రిస్మస్ సీజన్లో కేవలం పై ఆనందాలు కాకుండా హృదయాంతరంగంలో ఆత్మీయంగా ఆనందించే పరిశుద్ధత, ప్రేమ అందరికీ అనుగ్రహించండి తండ్రి. నీ పుట్టుక ఉద్దేశాన్ని ప్రజలందరికీ తెలియపరుస్తూ, క్రీస్తు మన హృదయంలో జన్మించాలి అనే సందేశాన్ని ప్రకటిస్తూ, మా అందరి హృదయాలలో మీకు చోటిస్తూ, పేదలకు బీదలకు సహాయం చేస్తూ, ఆదరిస్తూ, ప్రేమిస్తూ, మీకు మహిమకరమైన క్రిస్మస్లు జరుపుకునే హృదయం ఇవ్వమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, కష్టాల వలన కృంగిపోతున్నాం తండ్రి, కలత చెందుతూ కన్నీరు కారుస్తున్నాం తండ్రి. మా కన్నీరు తుడిచి ఆదరించండి ప్రభువా. కష్టాలకు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొనే శక్తినివ్వండి ప్రభువా. మా వలె కష్టాల్లో ఉన్నవారిని కనికరించి క్రీస్తు ప్రేమను చూపే కరుణా హృదయం మాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, ఈ రోజంతా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి అయ్యా. పొంచి ఉన్న ప్రమాదములు దాటించి విరోధి అగ్నిబాణంలోని మమ్మల్ని రక్షించండి ప్రభా. తండ్రి, మేము చేస్తున్న ప్రతి కార్యము దీవెనిగా మార్చండి అయ్యా. తలపెడుతున్న పనిని సఫలం చేయండి తండ్రి. చేస్తున్న ప్రయాణాలలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, చేతి పనులలో, చదువుల్లోనూ నీ ప్రసన్నతను నింపండి ప్రభా. మా ఆత్మీయ జీవితాలకు నీ కాపుదల దయచేయండి తండ్రి. దినదినము వాక్యపు వెలుగులో మా జీవితాలు ప్రజ్వలింపచేయండి అయ్యా. నీ కొరకు యథార్థముగా జీవించే కృపను మాకు కలిగించి, నీవు చేసిన వాగ్దానమును మా జీవితంలో నెరవేర్చి నీ నామమునకు మహిమ పొందండి అయ్యా. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి తండ్రి. సంపూర్ణ ఆరోగ్యమునివ్వండి తండ్రి. ఆర్థిక ఇబ్బందులు తీసివేసి వారికి కావలసిన ప్రతి అవసరతను, అక్కర్లను తీర్చి మీ కృపను చూపించండి తండ్రి. ప్రార్థనలోకి విభించిన ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకుని వారి ప్రార్థన విని ప్రార్థనకు ప్రతిఫలం దయచేసి వారి జీవితాలలో నూతన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించండి అయ్యా. ప్రార్థన వినువాడా, ఈ మా ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకుని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసయ్య ఆదరణ, సన్నిధి, ఆశీర్వాదము మనందరిపై ఉండునుగాక. ఆమేన్.